ప్రతి మనిషికి ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ నిజమైతే, ఆ నిజానికి శ్రీయ కన్‌స్ట్రక్షన్స్ తోడైతే అర్థం కాలేదా? మన శ్రీయ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు భీమవరంలో తొలిసారిగా అందం, ఆభరణం అన్నీ ఒకచోటే ఉండేలాగా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అదే ఐరా విల్లాస్ మెగా గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పటిదాకా మన 2 గోదావరి జిల్లాల్లో ఎప్పుడు లేని విధంగా మెగా గేటెడ్ కమ్యూనిటీ, అందులోనూ విల్లాస్ కమ్యూనిటీ తీసుకొచ్చారు. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. లగ్జరీ లైఫ్ స్టైల్ అంటే మనం తిరిగే కార్‌లోనో, మనం వేసుకునే బంగారంలోనో ఉండదు. మనం ఉండే ఇంటి అడ్రెస్‌లో ఉంటుంది. అది దానికి పర్ఫెక్ట్ డెఫినిషనే మన ఐరా విల్లాస్. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి లోపలికెళ్ళి చూసేద్దాం పదండి. నమస్తే, కూర్చోండి. మనది శ్రీయ కన్‌స్ట్రక్షన్స్. ఈ శ్రీయ కన్‌స్ట్రక్షన్స్‌లో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఐరా విల్లాస్ ఉంది. సో, మన గోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మెగా గేటెడ్ విల్లా కమ్యూనిటీ తీసుకొచ్చి మన శ్రీయ కన్‌స్ట్రక్షన్స్‌లో ఐరా విల్లాస్ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎందుకు ప్రెస్టీజ్ అయిందన్నది మన కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు పిన్ టు పిన్ చూపిస్తాను పదండి. శ్రీయ కన్‌స్ట్రక్షన్ ప్రత్యేకత ఏంటంటే 60 ఫీట్ లోపలికి పైప్ బోరింగ్ వేసాం. ఒకసారి మీరు చూడొచ్చు పైల్ ఫౌండేషను. ఇది 60 ఫీట్. సో ఈ పైల్స్ని కనెక్ట్ చేయడానికి మళ్ళీ కాంక్రీట్ స్లాబ్స్ వాడాం. సో ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా చేస్తాం శ్రీయ కన్‌స్ట్రక్షన్స్. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు 60 ఫీట్ పైల్ ఫౌండేషన్, కింద ఇసుక తగిలేదాకా కిందకి వెళ్ళాం. అండ్ ఒక్క బిల్డింగ్కి 29 పైల్ ఫౌండేషన్లు వెళ్ళాం. ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు ఇంత స్ట్రాంగ్గా కడతాం. శ్రీయ కన్‌స్ట్రక్షన్స్ అంటేనే ఆ క్వాలిటీ, ఆ నాణ్యతకి చాలా పెట్టింది పేరు. కాంక్రీట్ స్లాబులతో కనెక్ట్ చేస్తాం ఒక్కొక్క పైని. మీరు చూడొచ్చు ఇదంతా ఇలా కాంక్రీట్ స్లాబులు కలిపిన తర్వాత ఐరన్ మొత్తం కట్టి అలా కాలమ్స్ చేస్తాం. సో ఇదంతా ఎందుకంటే మీకు తెలిసిందే, కానీ మా శ్రీయ కన్‌స్ట్రక్షన్స్ ఎంత స్ట్రాంగ్గా పైల్ ఫౌండేషన్ అయినా, కింద ఫౌండేషన్ అయినా ఎంత స్ట్రాంగ్నెస్ ఉంటుందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిద్దామని చెప్పారు. ఐరన్ చూడండి, ప్రతిదీ మేము వైజాగ్ స్టీలే వాడుతున్నాం. సెయిల్ అంత బ్రాండెడ్ కన్‌స్ట్రక్షన్ అనమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క పిల్లర్ ఎంత విడ్త్ వస్తుంది ఒకసారి మీరు చూడండి. సో ఇలా చేసిన తర్వాత కాలమ్స్ తీసిన తర్వాత ఏంటంటే బొండిస్కేసి బాగా ఎవకేసి ఒక 10-20 రోజులు పెట్టిన తర్వాత ఫ్లై యాష్ కొట్టి బాగా దింస కొట్టిన తర్వాత ఐరన్ మొత్తం కట్టి కింద కూడా స్లాబ్ వేస్తాం. సో ఈ స్లాబ్ వల్ల ఏంటంటే మనకి ఇల్లు అనేది ఇలా ఒరగడాలు అవి ఏమి ఉండకుండా కన్‌స్ట్రక్షన్ టాప్ నాచ్ ఉండాలి కాబట్టి ఇలా కింద స్లాబ్ వేస్తాం. సో కాలమ్స్ ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో మనం శాండ్ పూడ్చి ఇలా ఎవకేస్తాం. ఒక్కసారి చూడండి, ఒక 20 డేస్ వాటర్ ఇలా పెడితే వాటర్ బాగా ఇంకిపోయి మనకి కిందకి దెక్కకుండా ఉండడం కోసం ఇలా పెడతాం అనమాట. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అది కూడా ఒకసారి చూడండి. సో ఇలా ఫ్లై యాష్ వేసి దింసా కొడతాం. ఇలా ఫ్లై యాష్ వేసి బాగా దింసా కొట్టి కిందకి దిగేంత వరకు దింసా కొట్టిన తర్వాత ఫుల్గా ఐరన్ కట్టేసి అప్పుడు అలా స్లాబ్ వేస్తాం. ఐరన్ కట్టి ఇక్కడ బెడ్ స్లాబ్ వేస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన శ్రీయ కన్‌స్ట్రక్షన్స్ ఎంత స్ట్రాంగో మీకు అర్థం అవుతుంది. ఎంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేస్తుందో ఒక బిల్డింగ్. ఎవరైనా సరే 60 అడుగులు లోపలికి వెళ్తారో బోర్ పైపులకి, మేము వెళ్ళాం 60 అడుగులు లోపలికి వెళ్ళాం. దాంతోపాటు ఒక్కో బిల్డింగ్కి 29 పైల్స్ ఇచ్చాం. అండ్ ఐరన్ అన్ని బ్రాండెడే వాడాం. సిమెంట్ కాడి నుంచి ఐరన్, పెయింట్లు, టైల్స్ మొత్తం అన్ని బ్రాండెడే. ఇది బెడ్ స్లాబ్ వేసిన తర్వాత మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం అనమాట. కన్స్ట్రక్షన్ ఇది స్టార్ట్ అయింది. చాలా మట్టికి బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ప్రతిదీ రెడ్ బ్రిక్కే వాడతాం. రోడ్లన్నీ ఇంత వెడల్పుగా ఉంటాయి. 40 అడుగుల రోడ్లు ఇవి. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్.
ప్రతిదీ పేవర్ బ్రిక్స్తో వెళ్తున్నాం. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటరు. సో అన్నీ అండర్ గ్రౌండ్లోనే వెళ్తాయి. పైకి మనకు ఒక వైర్ కనిపించదు, డ్రైనేజ్ కనిపించదు, ఏం కనిపించదు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇంట్లో మనం ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టుకోవసరం లేదు. డ్రింకింగ్ వాటర్ కాడి నుంచి, వేస్టేజ్ వాటర్ కాడి నుంచి అన్నీ సపరేట్ పైప్స్ ఉంటాయి. ఒకసారి చూసేయండి, ఇవి ఇంటర్నల్ రోడ్స్, 30 feet రోడ్స్. ఈ మెయిన్ రోడ్స్కి ఉన్నాయన్నీ 6.5 cents. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 4-5 cents వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ ఫేసింగ్. ఒక్కసారి చూడండి, ఈస్ట్ ఫేసింగ్ రేరా నామ్స్ ప్రకారం 11 feet హైట్ వెళ్ళాం స్లాబ్కి. ఒక్కసారి ఈ హైట్ చూపించండి, 11 feet హైట్. ప్రతి గుమ్మం 8 feet హైట్ ఉంటుంది. అయితే మేము స్టార్టింగే టేక్ గుమ్మం అండ్ టేక్ డోరు ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక్కసారి చూడండి ఎంత హెవీగా ఉందో టేక్. గుమ్మం చూసారా ఎంత హెవీగా ఉందో. ఇది ఇప్పుడు ఒక కస్టమర్ సీలింగ్స్ అండ్ ఇంటీరియర్ చేయించుకుంటున్నారు. సో కొంచెం డస్టీగా ఉంటుంది, కానీ మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఇది 3 track హెవీ టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది, సౌండ్ ప్రూఫ్. ఒక్కసారి ఇటు వచ్చేస్తే 3 feet వాల్ వస్తుంది. ఇది బయట లివింగ్ అనమాట. ఈ వాల్ చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చేస్తుంది 3 sides. ఒక్కసారి ఒక లుక్ వేసేయండి ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉందో ఈ ఐరా విల్లాస్. 100 అడుగుల మెయిన్ రోడ్కి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ చుట్టూ చూసుకోవచ్చు ఎంత ప్రశాంతమైన వాతావరణం. సంజన అపార్ట్మెంట్స్, అటు ఎస్పీ ఆఫీసు, ఇస్కాన్ టెంపుల్ అండ్ లోకల్ కన్స్ట్రక్షన్ ఇలా జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ మాత్రం టాప్ జరుగుతుంది చూడండి. అండి అవన్నీ సంజన అపార్ట్మెంట్స్.